ఉత్తరం చూద్దామండి. అహోబిలం నుంచి విజయ రాస్తున్నారు. నైవేద్యం పెట్టిన తరువాత గంట మోగించకూడదంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతా ఆహ్వాన లాంఛనం. ఒక్కసారి పూజలో ఉండే శ్లోకాన్ని కానీ మంత్రాన్ని కానీ అర్థం తెలుసుకున్నట్టయితే చదివాక ఈ అనుమానాలు మనకు రావు. అలా అని చెప్పి అనుమానం అడిగిన వారు సరికాదు అని నేను అనలేదు, కానీ కొద్దిగా ఆ దృష్టితో మనం చదవాలి అని. ఎక్కడైనా సరే గంట కొట్టడం ఎందుకంటే ఆగమార్థంతు దేవానాం, అయ్యా పూజ అయింది, ధూప దీప నైవేద్యాల దగ్గరికి వచ్చాను, ధూపాన్ని సమర్పించాను, దీపాన్ని కూడా చూపించాను, నైవేద్యాన్ని నేను నా ఉన్నటువంటి శక్తి ప్రకారం ఇదిగో సమర్పిస్తున్నాను, రుచులు కూడా నాకు తెలిసినంతలో పచ్చనం వంట చేసి సమర్పిస్తున్నానని ఆ విశేషాన్ని తెలుస్తూ గంటని కొడితే దేవతలందరూ వస్తారు. గమనార్థంతు రక్షసాం, రాక్షసులు వెళ్ళిపోతారండి. ఇక్కడ రాక్షసులు కూర్చున్నారండి కాదు, రాక్షస ఆలోచనలు జరిగిపోతాయి. చాలామంది నైవేద్యాన్ని పెడుతూ దీంట్లో ఉప్పు వేసానో లేదో అనుమానంగా ఉంది, దాంట్లో కారం ఎక్కువ వేసానేమో అని అనిపిస్తుంది, ఇది బాగుంటుందో బాగుండదో. దైవానికి నైవేద్యం పెట్టేటటువంటి సందర్భంలో వచ్చే ఇలాంటి ఆలోచనలన్నీ రాక్షసులు. నేను దైవానికి నాకు సరిపోయిన విధానంలో నేను చేయగలిగినంత పద్ధతిలో నేను ఏర్పాటు చేశాను, దైవం స్వీకరించి తీరుతాడు. ఎందుకని కూతురు ఎలా చేసినా సరే ప్రతి తల్లికి అబ్బాయి అంత బాగా చేసేవే నువ్వు, కొద్దిగా ఈసారి కొద్దిగా ఉప్పే బాగుంటుంది అంటుందే తప్ప ఏమిటిది అని అన్నది. అంచేత యథాశక్తి ఏ స్త్రీ సమర్పించినా ఏ పురుషుడు సమర్పించినా భక్తి ప్రధానమైతే ఖచ్చితంగా స్వీకరిస్తాడు భగవంతుడు, స్వీకరిస్తుంది పరమేశ్వరి. అంచేత నైవేద్యాన్ని చేయబోయే ముందు గంటని కొడుతూ ఆ నైవేద్యాన్ని సమర్పించేస్తారు. కాబట్టి నైవేద్యం అయిపోయిన తర్వాత గంట కొట్టి ప్రయోజనం ఉంది, ఇది ఒక్కసారి ఆలోచించుకొని చూసుకోవాలని అందుకని పూజా విధి ఆ విధానంగా ఏర్పాటు చేసి చెప్పింది.